150 ఏళ్ల తర్వాత సముద్రంలో దొరికిన బంగారం. కానీ దాన్ని కనుగొన్న వ్యక్తి ఎందుకు జైలుకు వెళ్ళాడు? ఇది 1857వ సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఒక భారీ నౌక తుఫాన్లో చిక్కుకుంది. ఆ నౌకలో సాధారణ సరుకు కాదు, టన్నుల కొద్దీ బంగారం ఉంది. కొద్ది గంటల్లోనే ఆ నౌక సముద్రం అడుగున మునిగిపోయింది. అందులో ఉన్న వందలాది మంది కూడా ఆ నీళ్లలోనే శాశ్వతంగా కనుమరుగైపోయారు. ఆ నౌక పేరు ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా. ఇది చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధ షిప్ ఆఫ్ గోల్డ్ గా మారింది. దీని మిస్టరీ మొత్తం తెలుసుకున్న తర్వాత వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోవద్దు. ఆ సమయంలో అమెరికాలోని సన్ ఫ్రాన్సిస్కో మింట్ తయారు చేసిన బంగారాన్ని తూర్పు తీరంలోని బ్యాంకులకు పంపిస్తున్నారు. సుమారు 30,000 పౌండ్ల బంగారం, అంటే ఈ రోజుల్లో $100 మిలియన్ల విలువ ఉంటుంది. కానీ 1857 సెప్టెంబర్లో ఒక భారీ తుఫాన్ కారణంగా ఆ నౌక 7,000 అడుగుల లోతులో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత అమెరికాలో పెద్ద ఆర్థిక సంక్షోభం కూడా వచ్చింది, పానిక్ ఆఫ్ 1857. ఇది జరిగిన తర్వాత 130 ఏళ్ల తర్వాత జరిగిన ఒక అద్భుతాన్ని తెలుసుకుందాం. దశాబ్దాలు గడిచాయి. సముద్రం అడుగున ఉన్న ఆ నిధిని ఎవ్వరూ కనుగొనలేకపోయారు. కానీ 1980లో ఒక అమెరికన్ సముద్ర అన్వేషకుడు టామీ థాప్సన్ ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాడు. టామీ థాప్సన్ ఆయన ఒక ప్రత్యేకమైన రోబోటిక్ సబ్మెర్సిబుల్ తయారు చేసి లోతైన సముద్రాన్ని వెతకడం ప్రారంభించాడు. చాలా సంవత్సరాల శ్రమ తర్వాత 1988లో అతను చివరకు ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా శిథిలాలను కనుక్కున్నాడు. ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అక్కడ కనిపించిన దృశ్యం ఆశ్చర్యకరం. సముద్రపు ఇసుకలో వేలాది బంగారు నాణాలు, భారీ గోల్డ్ బార్స్ మరియు అపారమైన నిధి. అవి మొత్తం విలువ $400 మిలియన్ వరకు ఉండొచ్చని అంచనా. ఈ అన్వేషణ కోసం 161 మంది పెట్టుబడిదారులు సుమారు $12.7 మిలియన్ పెట్టుబడి పెట్టారు. వాళ్ళు ఆశించిందల్లా ఒక్కటే, దొరికిన నిధి అందరికీ వాటా ఉండాలి అని. 2000 సంవత్సరంలో వెలికి తీసిన కొంత బంగారాన్ని సుమారు $50 మిలియన్ విక్రయించారు. కానీ ఇక్కడ కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. పెట్టుబడిదారులు ఒక ప్రశ్న అడిగారు, మాకు వాగ్దానం చేసిన వాటా ఎక్కడా? వాళ్లకు సరైన లాభం రాలేదని 2025లో కోర్టులో కేసు వేశారు. ఆ ఆరోపణ ఏంటి అంటే థాప్సన్ మొత్తం నిధిని పూర్తిగా వెల్లడించలేదు. 500 బంగారు నాణాలు ఎక్కడున్నాయో చెప్పలేదని అన్నారు. 2012లో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించగానే థాప్సన్ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. 3 ఏళ్ల పాటు అతను నకిలీ పేర్లతో జీవించాడు. హోటల్స్ లో దాక్కున్నాడు. క్యాష్ మాత్రమే చెల్లింపులు చేస్తూ టాక్సీలు, బస్సుల్లో ప్రయాణిస్తూ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. చివరకు 2015లో ఫ్లోరిడాలోని ఒక హోటల్లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కోర్టు ఒక్క ప్రశ్న మాత్రమే అడిగింది, ఆ 500 బంగారు నాణాలు ఎక్కడ ఉన్నాయి అని. కానీ థాప్సన్ ఆ విషయం చెప్పడానికి పూర్తిగా నిరాకరించాడు. దాంతో 2015లో అతన్ని జైలుకు పంపించారు. ఇది సాధారణ శిక్ష కాదు. కోర్టు ఆదేశాలు పాటించే వరకు జైలు కొనసాగుతుంది. అంటే ఆ రహస్యాన్ని చెప్పే వరకు అతను బయటకు రావడం కష్టం. నివేదికల ప్రకారం ఆ నాణాలు బెలీజ్ లోని ఒక ట్రస్ట్ లో ఉన్నాయని థాప్సన్ చెప్పారు. కానీ పూర్తి వివరాలు ఇప్పటికీ బయటికి రాలేదు. చివరకు అతను ఆ రహస్యాన్ని చెప్పే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించి న్యాయమూర్తి అతని శిక్షను ముగించారు. ఒక సముద్ర నౌక, టన్నుల కొద్ది బంగారం, దాన్ని కనుగొన్న మనిషి. కానీ ఆ బంగారం కన్నా పెద్ద రహస్యం 500 నాణాల కథ. ఆ నాణాలు నిజంగా ఎక్కడున్నాయి? ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం సముద్ర లోతుల్లోనే రహస్యంగా ఉంది. మీరు ఇలాంటి మిస్టరీస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.